తెలుగువారి వంటలో ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు గోధుమ రవ్వ మీకు ఒక 2 కప్స్ తీసుకోండి, ఆనియన్స్ 2 ఆనియన్స్, టమోటా 2, మీకు ఇది ఆప్షనల్. నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను, పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. కాకుండా అల్లం ఒక 1 ఇంచ్ అల్లము ఇలా కొట్టి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు 3, పోపుకు కావాల్సిన సామాన్లు, కరివేపాకు, ఉప్పు. తర్వాత ఆయిల్ వచ్చి మీకు ఒక 4 టేబుల్ స్పూన్స్. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక పెనం పెట్టుకొని ముందుగా ఇది డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుంటే మీకు చాలా పొడి పొడిగా వస్తుంది. ఇది పక్కన ఇలా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. ఆ తర్వాత ఇటు పక్కగా ఆయిల్ పెట్టుకొని అందులో మీరు పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం ఇది బాగా వేపుకున్న తర్వాత మనము ఆనియన్స్ కూడా, అల్లము మీకు బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాతే మనము ఆనియన్స్ అది వేసుకోవాలి. సో ఆ తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని ఆనియన్స్ మీకు బాగా ఫ్రై అవ్వాలి. మీకు జస్ట్ దోరగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. 5 మినిట్స్లో మీకు సిమ్లో పెట్టుకుంటే మాడకుండా వేగుతుంది. దీన్ని ఆఫ్ చేసుకొని మనము పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్లో కొద్దిగా మనము ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మనకు ఉప్పు వేస్తే కొద్దిగా మాయిశ్చరైజర్తో నీట్గా మనకు వేగుతుంది. ప్లస్ ఆనియన్స్లో కూడా ఉప్పు బాగా పడుతుంది. దీంట్లోనే టమోటాలు ఇవన్నీ బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయింది. దీంట్లోకి మనము స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. స్వీట్ కార్న్ ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. దీనిలో వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం పిల్లలకి ఉప్మా అంటే పెద్దగా నచ్చదు, గోధుమ రవ్వ ఉప్మా ఏ ఉప్మా కానీ. దీంట్లో ఇలా స్వీట్ కార్న్ కానీ అలా వేస్తే ఇవి బాగా ఇష్టపడి తింటారు. దీంట్లో మనం 1 గ్లాస్ తీసుకున్నాం కదా, దాంట్లో 1కి 2.5 లెక్క మనం 5 తీసుకున్నాను. ఇప్పుడు నేను 1కి 2.5 లెక్క 5 గ్లాసులు వాటర్ పోసుకొని ఇది బాగా బబుల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా మీకు ఈ గోధుమ రవ్వ ఉప్మా బేసిక్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించి తర్వాత మనము రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, మీకు ఇలా బబుల్స్ వచ్చేలాగా మనము ఉడికించుకోవాలి. అప్పుడు ఉప్పు అన్నీ బాగా ఉడుకుతుంది. అట్ ది సేమ్ టైం మీకు రవ్వ కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా మనము రవ్వ వేసుకుంటా కొద్దిగా చేత్తో కలుపుకోవాలి. అలా కలుపుకొని మీకు సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వేపుకోవాలి. అలా మొత్తం రవ్వ వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మీకు దీనిపైన ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ మనము రవ్వ వేసుకుంటే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పొడిగా వస్తుంది మీకు. ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టుకుంటే, ఇలా మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ మనం ఇలానే ఉంచేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మీకు మాడిపోతుంది. సో సిమ్లో, నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి సిమ్లో పెట్టుకుంటే మీకు ఏమీ మాడదు. అట్ ది సేమ్ టైం మీకు బాగా ఉడుకుతుంది లోపలంతా. చూసారు కదా, ఇలా మీరు మూత పెడితే కొద్దిగా 5 మినిట్స్ చూసారా, మొత్తం మీకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దింపి ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్గా మీకు గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా పొడిగా మీరు కొలత ఫాలో అయితే ఇలా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మీకు గోధుమ రవ్వ ఉప్మా, ఇది బేసిక్ ఉప్మా అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికి మీరు కొబ్బరి చట్నీ అయినా, లేదు పప్పుల పొడి అయినా, లేదు పచ్చడితో అయినా తీసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.